హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఉగాది కనుక పండుగ పనులు చేసుకున్నాము. మా గడపని అలాగే మా తులసి చెట్టు ముందుకు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకున్నానండి. ఇది మా తులసి చెట్టు. చిన్నగా ఇలా ముగ్గు పెట్టుకున్నాను. మాది వైట్ కలర్ టైల్స్ ఉంది కాబట్టి ముగ్గు పిండితో వేస్తే సరిగ్గా కనిపించింది. అందుకని పసుపుతో చిన్నగా అలుక్కొని తర్వాత ముగ్గు పెట్టుకున్నాను. ఇది మా గడపకి ఎక్కువ ముగ్గులు పెట్టుకోనండి, సింపుల్గా వేసుకుంటా. మా పిల్లలు ఉన్నారు, ఆ పక్క ఈ పక్క తిరిగి ఎక్కువ దాన్ని గలీజ్ చేసేస్తుంటారు. అందుకని సింపుల్గా వేస్తాను. ఈరోజు అమావాస్య స్టార్ట్ అయింది. రేపు మార్నింగ్కి ఎండ్ అయిపోతుందన్నారు. మా సైడ్ అంతా రేపే పండుగ జరుపుకుంటారండి. వాతావరణం చాలా కూల్గా ఉందండి, చల్లగా ఉంది గాలి. ఇది మా చెట్లు చూడండి. ఇది మా మనీ ప్లాంట్ అండి. ఇంతకుముందు బాగా వచ్చింది, కొద్దిగా చీడు పట్టి ఆకులన్నీ తెంచేసినారు. పూజ గదినంతా నిన్నే శుభ్రం చేసుకున్నాను. ఇది మా దేవుని యొక్క గది అండి. మా సైడు 2 రోజులు ఉగాది జరుపుకుంటారు. మొదటి రోజు అయితే ఒబ్బట్లు మళ్ళీ ఉగాది పచ్చడి నైవేద్యంగా పెడతామండి. రెండో రోజు అయితే నాన్ వెజ్ చేసుకుంటాము. అలాగే హోలీ కూడా జరుపుకుంటాము ఈ సైడు. అలాగే చనిపోయిన వారికి బట్టలు పెట్టి మొక్కుంటామండి. ప్రతి సంవత్సరం ఉగాది రోజు చనిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ పూజ చేసుకుని వస్తారు, వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టి. ఇది మా ఇంట్లో ఉన్న కలబంద చెట్టు. నైట్కి భోజనం ఏం చేసుకోలేదండి, మధ్యాహ్నం వండిందే ఉంది. గుడ్డ శనగలు, వంకాయ కూర, అలాగే రైస్ ఉంది. మార్నింగ్ వండిన టమాటో బాత్ కూడా అలాగే ఉందండి, కాయల రైస్. ఇది పెరుగు ఇప్పుడు వేడి కారణంగా ఒక్కరోజుకే చాలా పుల్లగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా మరుసటి రోజుకి పుల్లగా ఉంటుంది. మా ఫ్రిడ్జ్ అండి. నేనేమి ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి.
వేప పూత మరి వేపాకు తెచ్చి పెట్టుకున్నామండి రేపు పండక్కి కావాలని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.